వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ గూగుల్ ఇంజనీర్స్ యూజ్. గూగుల్ ఇంజనీర్ అనేవాడు ఏమని ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు అవి ఐడియా ఉండాలి మీకు. సో ఆ లాంగ్వేజ్ ఏంటో యూజ్ చేస్తే దాని మీరు కూడా ఆ లాంగ్వేజ్ నేర్చుకొని మీరు కూడా గూగుల్ కంపెనీ లాంటి దాంట్లో జాయిన్ కావచ్చు, జాబ్ క్రాక్ చేయొచ్చు. సో ఆ లాంగ్వేజెస్ యూజ్ ఏమేమి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో చూసేద్దాం. మెనీ ఇంజనీర్ అనేవాళ్ళు చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంజనీర్స్ ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న వాళ్ళు కూడా గూగుల్ అనేది డ్రీమ్ కంపెనీ అండి. సో మనకు గూగుల్ అనే డ్రీమ్ కంపెనీ కాబట్టి సో ఇలాంటి కంపెనీ మనకు ఏమేమి మరి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తుందో చూద్దాము మరి. సో గూగుల్ కంపెనీ అనేది మనకు వెబ్సైట్ కావచ్చు, క్లౌడ్ బేస్డ్ యాప్స్ కోసం కావచ్చు, క్రోమ్, యూట్యూబ్ ఇలా మనకి ఇంకా తర్వాత మళ్ళీ టెక్ దే ఆల్సో డెవలప్ టెన్సర్ ఫ్లో కావచ్చు, గూగుల్ స్టాడియా కావచ్చు, పిక్సెల్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మనకు ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మోస్ట్లీ సాఫ్ట్వేర్ రాదర్ దెన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ పైన వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టెక్నాలజీ అనేది గూగుల్ అనేది యూజ్ చేస్తుందో చూసేద్దాం. సో గూగుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటి మెయిన్గా ఫ్రేమ్వర్క్స్ కావచ్చు. గూగుల్ అనేటి ఏంటి మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెయిన్గా ఏమేమి యూజ్ చేస్తాయి, గూగుల్ ఎక్స్టెన్షన్ కోసం, తర్వాత కొన్ని స్పెసిఫిక్ టాస్క్ కోసం కావచ్చు, ఇవన్నీ కూడా చూసిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పైథాన్. పైథాన్ అనేది మనకు చాలా చాలా యూజ్ అవుతుంది గూగుల్ వాళ్ళకు కూడా. సో ఈజీ టు యూజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత మెయిన్గా డేటా సైన్స్ అప్లికేషన్స్ కోసం కావచ్చు, గూగుల్ అసిస్టెంట్ కోసం కావచ్చు, తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం యూజ్ చేసే ఆండ్రాయిడ్ ఫోన్స్లో హోమ్గా యూజ్ చేయడానికి కావచ్చు, తర్వాత గూగుల్ హోమ్ అనడం దాన్ని. సో ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది పైథాన్ మనకు. తర్వాత మనకు గూగుల్ అడ్వర్టైజ్మెంట్లో మనకు ట్రాకింగ్ చేయడానికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన యూజ్ అవుతుంది. తర్వాత దెర్ ఈస్ నథింగ్ సుపీరియర్ టు పైథాన్ ఫర్ డీలింగ్ విత్ ఆల్ దట్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో. ఎలాంటి ఇన్ఫర్మేషన్ హ్యూజ్ ఫ్లో ఉన్న వాటిని డీల్ చేయాలంటే పైథాన్ మించిన లాంగ్వేజ్ లేదు ప్రజెంట్. సో పైథాన్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి C++ అండి. సో మనకి తెలిసింది ఏంటి, C++ అనేది చాలా ఫాస్ట్ అండి. సో వెన్ కంపేర్ టు మెజారిటీ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రజెంట్, సో మనకు దీని ఎగ్జిక్యూషన్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అండి. సో మనం గూగుల్ అనేది అందుకే మనకు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా ఎగ్జిక్యూషన్ చేయడానికి, మనకి ఎక్సెప్షనల్ ఎగ్జిక్యూషన్ చేయడానికి అనేది యూజ్ చేస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకుంది గూగుల్ అనేది. సో మళ్ళీ క్రోమియంలో కావచ్చు మనకు యూజ్ చేస్తున్నాం, మెయిన్గా ఇంక్లూడింగ్ క్రోమ్ బ్రౌజర్, మొజిల్లా, బ్రేవ్ కావచ్చు, ఇంకా చాలా దాంట్లో కూడా మనం గూగుల్ అనేది యూజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వన్ అమాంగ్ ద లాంగ్వేజ్ యూటిలైజ్ ఫర్ మోర్ ఇంటెన్సివ్ ఆపరేషన్స్ ఇన్ నియర్లీ ఈచ్ కోడ్ బేస్. అంటే ఇంటెన్సివ్ ఆపరేషన్ చేయడానికి కూడా C++ అనేది యూజ్ అవుతుంది. సో C++ నియర్లీ ఎవ్రీవేర్ ఎట్ గూగుల్లో ఎవ్రీవేర్ చాలా చోట్ల, అన్ని చోట్ల కూడా C++ అనేది యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి జావా. సో జావా అనేది చాలా చాలా ఫాస్ట్. ఇది బ్యాక్ ఎండ్ సిస్టంలో యూజ్ చేస్తున్న, అంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్ అలౌస్ టు బి యూజ్డ్ టు బిల్డ్ కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి కావచ్చు. తర్వాత వచ్చేసి విచ్ ఈస్ వై గూగుల్ యూజెస్ జావా యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ కోడ్ బేసెస్లో కావచ్చు. తర్వాత ఇట్ ఈస్ ఇన్ ద జీమెయిల్ కెపాసిటీస్లో ఉంటుంది, ఎందుకంటే ఇది మళ్ళీ జావాని సెక్యూరిటీ పరంగా యూజ్ అవుతుంది. సో అసలు ద గూగుల్ డాక్యుమెంట్ సూట్ అనుకోండి జావాని, ఓకేనా. సో జావా నుంచి అన్ని రకాలుగా గూగుల్లో యూజ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి గోలాంగ్. సో గూగుల్ క్లౌడ్ యూజ్ గోలాంగ్ టు కన్స్ట్రక్ట్ అడాప్టబుల్. సో గూగుల్ క్లౌడ్ అనేది మనకు ఏంటి, మన గోలాంగ్ని అడాప్టబుల్గా కన్స్ట్రక్ట్ చేయడానికి కావచ్చు, రియలబుల్, తర్వాత పర్ఫార్మెంట్ కావచ్చు, మైక్రో సర్వీసెస్లో కావచ్చు, మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, జీమెయిల్ సర్వీసెస్లో కావచ్చు. సో ఇంకా చాలా రకాలుగా యూజ్ చేస్తున్నాం. Golang is likely used under the hood of almost every microservice you can imagine. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మైక్రో సర్వీస్లో మనకు గోలాంగ్ అనేది యూజ్ అవుతుంది గూగుల్లో. ఇదండి. సో మనకు ఇంకా ఈ లాంగ్వేజెస్ ఇంకా చాలా లాంగ్వేజెస్ యూజ్ చేస్తాయి. మెయిన్గా యూజ్ చేసే లాంగ్వేజ్ అయితే ఇక్కడ డిస్కస్ చేశాను. ద ఫ్యాక్ట్ దట్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ మేడ్ దట్ అండ్ ఈస్ మెయింటైన్డ్ ఎట్ గూగుల్ ఇస్ అనదర్ ఎనామరస్ ప్లస్ ఫర్ ద కంపెనీ. సో ఇవన్నీ కూడా మనకు ఏ లాంగ్వేజ్ అయినా ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇక్కడ యూజ్ అవుతుంది సెపరేట్ విచ్ రోల్లో. సో మనకు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనకు స్మూతర్గా, తర్వాత ఈవెన్ మోర్ పర్ఫార్మెన్స్ కోసం కావచ్చు,
ఇవన్నీ రకాలుగా కూడా మనకు యూజ్ అవుతున్నాయి. ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా గూగుల్ అనేది యూజ్ చేస్తుంది. సో మీరు కూడా చూసారు కదా, ఇలాంటి లాంగ్వేజెస్ అనేవి గూగుల్ ఇంజనీర్స్ యూజ్ చేస్తున్నారు. సో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం రికార్డెడ్ కంటెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. పేర్ కోర్స్ రన్ చేస్తున్నాం. కేవలం 1,999కి అందిస్తున్నాం. 1,999కి అందిస్తున్నాం కేవలం. అదేవిధంగా 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.